హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి రెసిపీ ఏంటో తెలుసా మీకు? కారం చట్నీ అండి. దోశలోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి, లేకపోతే వేరే ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంకొంచెం కొత్త వేలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను ఇక్కడ 5 ఎర్రగా ఉండేటువంటి టొమాటోస్ని తీసుకున్నాను. వీటిని రఫ్గా చాప్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. అలాగే 1 ఆనియన్ని ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 తెల్లగడ్డల్ని ఊరికే పై పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలని వేసుకోండి. అలాగే ఒక కొత్త ఇంగ్రీడియంట్ వేసుకుంటున్నాను, అదే 1/2 కప్ అంతా కోకోనట్ అనమాట. కోకోనట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసుకొని కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపట అనాలి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. నార్మల్ మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలానే. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక 1 మినిట్ వరకు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేసేయొద్దు. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు సాల్ట్ అవి ఇవి అడ్జస్ట్ చేసుకోండి, ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా మర్చిపోకుండా ట్రై చేయండి. Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.